హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి దీపానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. ఇక మనము దీపంని వెలిగించినప్పుడు దీపంలో ఉన్న ఈ ఒత్తి కిందికి జారి త్వరగా కొండెక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనము ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే దీపం ఎక్కువసేపు వెలగడమే కాకుండా మనకు ఈ విధంగా ఒత్తి కిందికి జారకుండా ఉంటుందండి. ఇక పూర్తి వీడియో చూడండి. సేఫ్టీ పిన్ తోటి మనము దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, అదేవిధంగా నీటితోటి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఒత్తి కిందికి జారకుండా దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అని చెప్పి మీకు 3 టిప్స్ అయితే మీకు షేర్ చేసుకుంటానండి. వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. అదేవిధంగా మరికొంతమందికి వీడియో వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ముందుగా వచ్చేసి నేను ఒక డిస్పోజబుల్ కప్ తీసుకున్నానండి. ఇది నైవేద్యం పెడుతూ ఉంటారు కదండి, ప్లాస్టిక్ కప్పు, అది ఉన్నా పర్లేదు, లేదా గాజు కప్పు ఉంటుంది కదండి, గ్లాస్ కప్పు, అదైనా పర్లేదండి. ఇందులోకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలండి ఇందులో. ఆ తర్వాత ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దీన్ని మనము స్క్వేర్ షేప్లో కానీ లేదా సర్కిల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ అయినా సరిపోతుందండి, లేదంటే మనకు బిస్కెట్ ప్యాకెట్స్లో ప్లాస్టిక్ డబ్బాల్లాగా వస్తాయి కదండి, అవైనా ఓకే అండి. దీనికి చిన్నగా హోల్ చేసుకోవాలండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే, మనము ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ని కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న కప్పులో ఇది వెడల్పుగా ఉంది, పట్టదు కాబట్టి నేను సర్కిల్ షేప్లో అయితే కట్ చేస్తున్నా దీన్ని. నీటితో వెలిగించిన దీపం అయినప్పటికీ మనకు దాదాపుగా 3 గంటల సేపు వెలుగుతుందండి, అస్సలు కొండెక్కదు. డెఫినెట్గా ట్రై చేయండి. మనము ఫస్ట్ నీటితో ఎలాగ దీపం వెలిగించుకోవాలనేది చూపిస్తాను. ఇది ఫస్ట్ టిప్ అండి. ఈ విధంగా హోల్ చేసుకున్నాం కదండి, మనం ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక కొద్దిగా కాటన్ తీసుకొని, నార్మల్గా ఒత్తి అయితే కిందికి జరిగిపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఈ విధంగా ఫ్లవర్ ఒత్తి తయారు చేసుకోండి. పువ్వు ఒత్తి అంటారు కదండి, ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒత్తి కిందికి జారకుండా ఉంటుంది. ఇక ఈ ఆయిల్ని యూస్ చేశారంటే ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతుందండి. ఇది వచ్చేసి ఆముదం ఆయిల్, మీకు తెలిసే ఉంటుంది ఆముదము. ఇది తిక్కుగా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు వెలుగుతుందండి. దీపం ఆయిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీపం ఆయిల్ చాలా పతలాగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి ఎంత తిక్కుగా ఉందో, తేనెలాగా ఉంది, అంత తిక్కుగా ఉంది. ఇది ఇంత తిక్కుగా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువసేపు వెలుగుతుందండి. ఇది కాస్ట్ కూడా నార్మల్ దీపం ఆయిల్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అండి, కాస్ట్ కూడా. ఇప్పుడు జంపు ఒత్తి ఉంటుంది కదండి, ఈ ఒత్తిని ఈ విధంగా కొద్దిగా ఆముదంలో ఈ విధంగా ముంచుకోవాలి. దీన్ని ఒత్తిని బాగా తడుపుకోవాలండి. తక్కువ ఆయిల్తోనే ఎక్కువసేపు వెలుగుతాయండి. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే. ఇక మనం హోల్ చేసుకున్నాం కదండి, ఈ హోల్లోంచి ఈ విధంగా మనము తడుపుకున్న ఒత్తిని ఈ విధంగా సెట్ చేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వాటర్లో అయితే వేసుకోవాలండి. ఇది చాలా తిక్కుగా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు దీపం అనేది వెలుగుతుంది. ఇది మనము ఓన్లీ దివాళీ రోజు మాత్రమే కాదండి, కార్తీక మాసంలో, మాఘమాసంలో ఎప్పుడైనా సరే నార్మల్గా మనం తులసికొండ దగ్గర కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు. ఇక మనం ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాం కదండి, ఈ సేఫ్టీ పిన్కి ఈ విధంగా క్యాప్ లాగా ఉంటుంది కదండి, ఆ క్యాప్ని కటింగ్ బ్లేడ్తో కానీ నార్మల్గా ఈ విధంగా అటు ఇటు ఉంచినా కూడా ఊడొచ్చేస్తుంది. ఇది ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇక మనము ప్రమిదలో ఇది ఏ విధంగా సేఫ్టీ పిన్ తోటి దీపాన్ని వెలిగించుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. ఒక జంపు ఒత్తి తీసుకోండి, 1 కానీ లేదా 2 కానీ, అది మీ ఇష్టం. ఈ విధంగా ఒత్తిని తడుపుకొని సేఫ్టీ పిన్కి హోల్ ఉంటుంది కదండి, ఈ హోల్లోంచి రానిచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోండి. దీపం అనేది కిందికి జారిపోదు, ఎక్కువసేపు మలుగుతుందండి దీపం అయితే. చూస్తున్నారు కదా. ఇక 3 దీపాలను నేను వెలిగించి చూస్తాను, చూడండి ఎంత చక్కగా వెలుగుతాయో. చూస్తున్నారు కదా. ఇక దీపం ఈ ఒత్తి అనేది అస్సలు కిందికి జారదండి. ఇక మనము నీటితో దీపాలు వెలిగించుకుంటున్నాం కదండి, అందులోకి కొద్దిగా పూలు ఈ విధంగా వేశారంటే కొద్దిగా డెకరేషన్ లాగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా ఈ 3 టిప్స్ని ఫాలో అయ్యారంటే మీకు దీపాలు అనేది తక్కువ ఆయిల్ తోటి, అదేవిధంగా ఒత్తి కూడా జారకుండా మనం చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు. ఎక్కువసేపు కూడా దీపాలు అనేది మలుగుతాయండి ఇంట్లో. చూస్తున్నారు కదండి. ఈ విధంగా వెలిగించిన తర్వాత చూడండి ఫైనల్గా లుక్ అయితే ఎలా వచ్చిందో.
చూస్తున్నారు కదండి. ఈ విధంగా సేఫ్టీ పిన్ తోటి ఒక టిప్పు, అదేవిధంగా ఈ ఫ్లవర్ ఒత్తి ఉంటుంది కదండి, జంపు ఒత్తి కాకుండా అదొక టిప్పు, అదేవిధంగా వాటర్ తోటి తక్కువ ఆయిల్ తోటి మీరు దీపాలను వెలిగించుకోవచ్చు. ఆముదం ఆయిల్ని యూజ్ చేయండి, ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి. ఈ విధంగా సేఫ్టీ పిన్ మెథడ్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.